హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీరామ్. ఈరోజు మనం ఇంటర్లాకెన్ సిటీకి వచ్చాం. స్విట్జర్లాండ్లో బెర్న్ రాష్ట్రంలో ఉంది ఇది. ముందుగా మనం బుక్ చేసుకున్న హోటల్కి ఇక్కడి నుంచి బస్సులో బయలుదేరదాం. ఈ హోటల్కి వెళ్ళాలంటే కొంచెం కొండ మీద ఉంటాయి. అందమైన ప్రదేశాలు ఉన్నాయని అక్కడ బుక్ చేసాం. ముందు కొండ మీదకి వెళ్దాం. వెళ్తూ దాంట్లో మీకు ఈ అందాలన్నీ చూస్తూ ఇంటర్లాకెన్ సిటీ గురించి కొంచెం వివరిస్తాను నేను. ఇంటర్లాకెన్ ఈ సిటీలో జర్మనీ భాష మాట్లాడతారు. అంటే జర్మన్లో ఉన్న జర్మనీ భాషకిను ఇక్కడికి కొంచెం తేడా ఉంటుంది. మన రాయలసీమ, తెలంగాణ తెలుగుకి మనకు ఎలా ఉంటుందో డిఫరెన్స్ ఆ విధంగా అనమాట. ముఖ్యంగా ఇంటర్లాకెన్ అనే మాట జర్మన్ భాషలో అర్థం ఏంటంటే 2 సరస్సుల మధ్యన ఉన్న నగరం అని అర్థం. ఒకటి తూన్ సరస్సు, ఇంకొకటి బ్రియంజ్ సరస్సు. ఈ 2 అద్భుతంగా ఉంటాయి. ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది. మీరు యూరప్లో అతిపెద్ద శిఖరమైన జంగ్ఫ్రూకి వెళ్ళాలంటే ఇంటర్లాకెన్ నుంచే వెళ్ళాలి. ఇంకో ముందు మన హోటల్కి చేరుకున్నాం. ఇదే హోటల్లో ఉంటున్నాం మనం. ఒకసారి మన హోటల్ రూమ్స్ కూడా చూద్దాం. రూముల్లో నుంచి కనబడే అద్భుతమైన సౌందర్యం కూడా చూద్దురు కానీ. through the highways till my shadow turns to sun rays, and on we'll go through the wastelands, through the highways. ఇక్కడ ముఖ్యంగా ఆవులు, ఈ బర్రెలు పెంచుకుని వాటికి సంబంధించిన ఉత్పత్తులు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఆవుల మెడలో కట్టే గంటలు కూడా ఇక్కడ ఫేమస్ అన్నమాట. బ్రేక్ఫాస్ట్ ఇలా ప్రతి హోటల్లోనూ పొద్దున ఫ్రీగా ఇస్తారనమాట, ఇంక్లూడ్ అవుతుంది మన టారిఫ్లో. ఆ విధంగా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసాం. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అంటే మరి ఫారినర్స్ తినేవే ఏంటంటే మేము ఫ్రూట్స్ ఒకటే తీసుకున్నాం. ఇగో చూడండి, వాళ్ళన్నీ ఎముకలు పురుగులు ఇవే పెడతారు డిస్ప్లేల్లో. ఏంటో బాగుంది. ఇక ముఖ్యంగా ఇక్కడ కొండల్ని చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. చెప్పాను కదా, గేట్వే లాంటిదని. జంగ్ఫ్రూ అని యూరప్లోనే టాప్ మౌంటైన్ అనమాట. అది ఐస్తో కూడా కప్పబడి ఉంటుంది. ఐస్ అది చూడొచ్చు మీరు. ఇది ఇంటర్లాకెన్ని అడ్వెంచరస్ సిటీ అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ పారాగ్లైడింగు, స్కీయింగు, కయాకింగు ఇలాంటివన్నీ ఉంటాయి. బంగీ జంపు ఇలాంటివన్నీ ఉంటాయి. అడ్వెంచర్స్ ఇష్టపడే వాళ్ళందరూ ఇవన్నీ చేసుకోవచ్చు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లోనే ఇవన్నీ చేస్తుంటారు, పారాగ్లైడింగ్ కూడాను. ఇలా ముందు ఇక్కడి నుంచి జంగ్ఫ్రూకు వెళ్ళడానికి ఆ ప్రదేశానికి సంబంధించిన బస్సు ఎక్కడానికి వెళ్తున్నాము. యూరప్లోనే టాప్ మౌంటైన్గా పిలువబడే జంగ్ఫ్రూ చేరుకోవడానికి కేబుల్ కార్ల ద్వారా వెళ్ళచ్చు. లేదు అంటే కనుక ప్రత్యేకమైన ఒక రైలు ఉంది, ఫ్యూనిక్యులర్ రైల్వే అని. అంటే ఈ ట్రైన్ యొక్క గొప్పతనం ఏంటంటే కొండ మీదకి నిలువుగా వెళ్తూ ఉంటుంది. అది లాకింగ్ సిస్టమ్ లాగా మన అరకు వ్యాలీలో ట్రైన్లు వెళ్తాయి కదా, అదే ఇంజనీరింగ్ ఇక్కడ అనమాట. అది చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు నా మాటలు వింటూనే ప్రకృతిని చూస్తున్నారు కదా, ఎంతో అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ కొండలు అదిను పైకి వెళ్ళిన తర్వాత ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇది ఎంత అభివృద్ధి చెందిందంటే టూరిస్టులు చాలామంది వస్తుంటారు, లక్షలాది మంది. ఇంకా చెప్పాలంటే మన ఇండియన్ హోటలే ఉంది పైన. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఆ ఇండియన్ హోటల్లో మన వెజిటేరియన్ ఫుడ్ బ్రహ్మాండంగా దొరుకుతుంది.
చెప్పాను కదా! ఇక్కడ పారాగ్లైడింగు, స్కై డైవింగు, బంగీ జంపింగు, రివర్ రాఫ్టింగు, కాయాకింగు, కేనియానింగు, హైకింగు, మౌంటైన్ బైకింగు ఇవన్నీ చేయిస్తారు. ఇవన్నీ చాలా అద్భుతంగా కనిపిస్తాయి చూడండి. యాక్చువల్‌గా ఈ ఇంటర్‌లాకెన్ కూడా ఒక 800 ఇయర్స్ బ్యాక్ ఏం లేదు. 800 ఇయర్స్‌లో ఒక చిన్న గ్రామం అది. అది అలా, అలా, అలా డెవలప్ అయ్యి ఈరోజు ఈ స్థితిలో ఉంది. ఎందుకంటే 19థ్ సెంచరీలో వీళ్ళు యూరప్‌లో రైళ్ళన్నీ వేయడం మొదలుపెట్టారు కదా! అప్పటినుంచి ఇది బాగా పాపులర్ అయింది. చెప్పాలంటే ఈ ఇంటర్‌లాకెన్‌లో ఉండేది 6000 మంది కూడా ఉండరు లోకల్ పీపుల్. అంతే 6000 ఇక్కడేమో చెప్పాను కదా! స్విస్ ఫ్రాంక్‌లే చెల్లుతూ ఉంటాయి. ఇది సముద్ర మట్టానికి సుమారు 600 హైట్‌లో ఉంది ఈ ఇంటర్‌లాకెన్ సిటీ. ఈ ఇంటర్‌లాకెన్ నుంచే జంగ్‌ఫ్రూ, ఏగరు, మౌంచు అనే పర్వతాలన్నీ ఇక్కడి నుంచి బాగా కనిపిస్తాయి. చాలా అందంగా కనిపిస్తాయి. జంగ్‌ఫ్రూ అనేది యూరోప్‌లోని టాప్ మౌంటైన్ అని చెప్పుకున్నాం కదా! అది వెళ్ళడానికి ఇంటర్‌లాకెనే గేట్‌వే అనమాట. ఇప్పుడు మనం తిరుమల వెళ్ళాలంటే తిరుపతియే గేట్‌వే. ఇంకో దారి లేదు కదా! అలాగా. ఇంటర్‌లాకెన్‌లో రైల్వే స్టేషన్‌లు 2 ఉన్నాయన్నమాట. ఒకటి వెస్ట్, ఒకటి ఓఎస్టీ ఒకటి. ఓఎస్టీ ఫుల్ ఫార్మ్ తెలీదు. దాన్ని ఓస్ట్ అనే అంటారు మరేంటో. వీళ్ళు ఇంకొకటి ముఖ్యంగా గమనించుకోవాల్సింది టూరిస్టులైనా, లోకల్ పబ్లిక్ అయినా ఇక్కడ టైము మ సమయపాలన అన్నది ఖచ్చితంగా నిర్వహిస్తారు వీళ్ళు. ఎవరి గురించి ఏమీ ఆగరు. ఈ ఇంటర్‌లాకెన్ సిటీ లేకపోతే జంగ్‌ఫ్రూ మౌంటైన్స్‌కి బెస్ట్ సీజన్ ఏంటంటే ఆగస్ట్, జూన్ నుంచి ఆగస్ట్. అంటే వేసవికాలం అనమాట. అప్పుడు అది 18-28 డిగ్రీస్ బిలో ఉంటుంది. మనకి బావుంటుంది. చాలా బావుంటుంది. మనం శీతాకాలంలో అస్సలు రాలేము. తట్టుకోలేము ఇక్కడ చలి. వేసవికాలంలో ఇగో 18-28 అంటే మనకి చలిగానే ఉంటుంది. అక్కడ యూరోపియన్స్‌కి మాత్రం ఓ మాదిరిగా ఉంటుంది. వాళ్ళకి ఎండలు అవి ఇష్టంగా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎక్కువ. along the way, మంచు బాగా melodies we కురుస్తుంది. haven't played. No, I don't want no rest. Echoing around these walls, fighting to create a song. I don't wanna miss a నేను చూపిస్తున్న ప్రదేశాలే మంచి పిక్నిక్ స్పాట్లు లేకపోతే ఫోటోగ్రఫీకిను లేకపోతే సినిమా షూటింగ్ లాంటివిగా కనిపిస్తున్నాయి కదా! యాక్చువల్‌గా ఇక్కడ సినిమా షూటింగ్‌లే బోలెడు జరిగాయి. వాళ్ళ పేర్ల మీద స్టాచ్యూలు కూడా ఉన్నాయి. యాష్ చోప్రా స్టాచ్యూ ఒకటుంది. అలాగే ఇంకా ఇలాంటివి బోలెడు సినిమాలు ఇప్పుడు నేను చెప్పిన ట్రైన్ ఇదే. అది పట్టాలు చూపిస్తాను చూడండి. ఆ మధ్యలో మీకు పట్టుకున్నట్టుగా ఉంటుందనమాట. అంటే పైకెళ్ళే కొద్దీ కిందకి జారిపోకుండా లాక్ చేసే టైప్‌లో ఉంటుంది. దాన్ని ఫ్యూనిక్యులర్ ట్రైన్ అంటారు. అది పైనుంచి ఉంటుంది. ఈ పట్టాలు ఇప్పుడు వెళ్ళేది మామూలు ట్రైనే వెళ్ళినా ఆ సిస్టమ్‌లోనే వెళ్తుంది. పైనుంచి వచ్చేది మాత్రం మనం ఆ ట్రైన్‌లో వద్దాం. ఆ ట్రైన్‌లో వచ్చినప్పుడు చూద్దురు గానీ. అది ఏకంగా స్టీప్‌గా దిగుతుంది. అది ప్రపంచంలోనే స్టీపెస్ట్ రైలు జర్నీ అనమాట. అది పైనుంచి ఏకంగా కిందకి ఇలా దిగుతుంటుంది. ఏటవాలుగా. మనం కేబుల్ కార్ ఎక్కవలసిన ప్రదేశానికి వచ్చేసాం. మిగిలిన వివరాలు తర్వాత వీడియోలో చెప్తాను.